నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. నువ్వు చారు గురించి ఎన్నోసార్లు చెప్పావు. నువ్వు అబద్ధం చెప్పవని తెలుసు. అయినా తన నటన నిజమని నమ్మి నీ మాటని కొట్టిపారేశానమ్మా. అయ్యో పెదనాన్న, మీరు ఇప్పటికైనా చారు గురించి నిజం తెలుసుకున్నారు. నాకు అదే చాలు. తను గుడిలో దేవుణ్ణి కూడా నమ్మించగలదు. అలాంటిది ఈ ఇంటి దేవుణ్ణి నమ్మించలేదా? కానీ పాపం అనేది ఏదో ఒక రోజు పండుతుంది కదా. తన పాపం పండింది, మన నుంచి దూరంగా వెళ్ళిపోయింది. నువ్వు కాపాడింది శ్రీనును, మీ కాపురాన్ని మాత్రమే కాదమ్మా, ఈ ఇంటిని కూడా. నేను కాపాడడం ఏంటి పెదనాన్న? ఈ ఇల్లు మీరు నిర్మించిన దేవాలయం. ఇక్కడికి వచ్చాకే అందరి జీవితాలు పరిపూర్ణమవుతాయి. రాజ్యాన్ని నిర్మించడం మాత్రమే రాజు బాధ్యత కాదు. ఆ రాజ్యాన్ని సస్యశ్యామలంగా చూసుకోవడం కూడా రాజు బాధ్యతే. ఈ విషయంలో నువ్వు రామ నా వెన్నంటే ఉంటూ నా గౌరవాన్ని మరింత పెంచుతున్నారు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీ ఇద్దరూ నా కూతుళ్ళవడం నా అదృష్టం. అదేంటి పెదనాన్న, మేమేం చేసినా అది మీ దగ్గర నేర్చుకున్నదే. ఎంత కష్టం వచ్చినా సరే నీతి, న్యాయం, ధర్మం వదిలిపెట్టకూడదు అని మీరే చెప్పారు. మేము అదే ఫాలో అవుతున్నాము. మీ పాదాలే మాకు సరైన మార్గాన్ని చూపిస్తున్నాయి. ఆ పాదాలే మా గమ్యాన్ని నిర్దేశిస్తున్నాయి. రాధ్య, నిన్ను చూస్తుంటే నా చెల్లి సంజయని చూస్తున్నట్టే ఉంది. తనెక్కడున్నా కుటుంబం గురించే ఆలోచించేది. ఇప్పుడు నువ్వు కూడా అలాగే ఆలోచిస్తున్నావు. నా బంగారు తల్లి, నీకు ఎవరి దిష్టి తగలకుండా ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి. ఆ